వెల్కమ్ టు ది లియో. ఎవరైనా ఒక వ్యక్తి డబ్బు దోబరాగా ఖర్చు పెడుతున్నాడు అనుకోండి, మనం వాడు జల్సాలు రాయుడురా, ఆడు డబ్బు ఉంది కాబట్టి విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడని చెప్పి మనం సాధారణంగా మాట్లాడుకుంటాం. ఈ జల్సాల రాయుడు బిరుదు ఇప్పుడు ఎవరికి వర్తిస్తుందా అంటే జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి నిమ్మకాయ నీళ్ళ దగ్గర మొదలు పెడితే ఏదో టిట్కో గృహాలు ఓపెనింగ్కి నిమ్మకాయ నీళ్ళకి 45 లక్షల బిల్లు పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. మరి 45 లక్షల రూపాయలకి ఎన్ని నిమ్మకాయలు కోసి నీళ్లు కల్పించాడో మనకు తెలియదు, కానీ అలాంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అలాగే తన ఇంట్లో ఎలుకలు పట్టడానికి దగ్గర మొదలు పెడితే, తన ఇంటి ప్రహారీ గోడకు మొదలుపెట్టి, ఇంటి ఫెన్సింగ్కి మొదలుపెట్టి అనేక రకాల దోబరా ఖర్చులు చేశాడు. మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇదే కోవలో మరొక భాగోతం బయటపడింది. ఎగ్ పప్పులు కూడా మనం చూసాం ఎంత ఇదిగా అయిందో. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో తిన్న ఎగ్ పప్పులు అని చెప్పి సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో మనం అందరం చూసాం. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి తన ఇంటి దగ్గర ఒక ఎలిప్యాడ్ ప్రత్యేకంగా నిర్మించుకున్నాడు. వాస్తవానికి ఏ వ్యక్తి కూడా ప్రత్యేక ఎలిప్యాడ్లను ఎవరు కూడా నిర్మించుకోరు. సరే, జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్నాడు, తన సొంత స్థలంలో నిర్మించుకున్నాడు అనుకుందాం. సాధారణంగా ఒక ఎలిప్యాడ్ని 15 లక్షల నుంచి 20 లక్షల్లో నిర్మించవచ్చు అని చెప్పి డేటా చెబుతుంది. గట్టిగా నిర్మిస్తే 30 లక్షల లోపే ఒక ఎలిప్యాడ్ను ల్యాండ్ అవడానికి మొత్తం అదంతా సెట్టింగు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా? దాదాపుగా 9 కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని కేవలం ఎలిప్యాడ్ కోసం మాత్రమే ఖర్చు పెట్టాడు. 8.6 కోట్లు, కరెక్ట్గా మాట్లాడుకుంటే 8.6 కోట్లు ఎలిప్యాడ్ కోసం ఖర్చు పెట్టాడు. సరే, ప్రజల సొమ్ము తింటే తినాలే పోనీ అనుకుంటే 42 కుటుంబాలను అక్కడి నుంచి తరిమి కొట్టాడు. ఆ ఎలిప్యాడ్ దిగేటప్పుడు విజబుల్గా లేదని చెప్పి ఆ కార్నర్లో ఉన్నటువంటి 3 ఇళ్లను లేపేయాలని అధికారులు చెప్తే ఆ 3 ఇళ్ళు తీసేశాడు. 42 కుటుంబాలను అక్కడి నుంచి లేపేసి మొత్తం తరిమేసి ఖాళీ చేయించి బయటకు దొలేశారు. ఇలా జగన్మోహన్ రెడ్డి అనేక అరాచకాలు చేశాడు గతంలో. కాకపోతే ఏంటంటే ఇవన్నీ బయటికి రావు. అప్పట్లోనే ఎలిప్యాడ్కి సంబంధించి ట్రయల్ రన్ నిర్వహించడం, దానికి సంబంధించిన ఆ వివరాలన్నీ కూడా బయటకు వచ్చాయి. కాకపోతే ఏంటంటే కాస్టులు బయటకు రావు. ఎంత కాస్ట్ పెట్టి దాన్ని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో జీవోలు ఏమన్నా అందులో వెబ్సైట్లో పెట్టాడా? పెట్టలేదు కదా. కాబట్టి దానికోసం ఎలిప్యాడ్ కోసం విడుదల చేసినటువంటి నిధులకు సంబంధించిన జీవో అనేది బయటికి రాలా. కానీ ఇప్పుడు బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎలిప్యాడ్ పేరుతో దాదాపుగా 9 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడనే వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఇప్పుడు కూటమి నేతలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ దీన్ని బలంగా జగన్మోహన్ రెడ్డి మీద అయితే విమర్శలు చేయడానికి వాడుకుంటుంది. ఇదే సమయంలో ప్రజలు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. సరే, తిరగటం అంటే ఓకే, తిరగటం కాకుండా తన ఇంటి వద్ద ఎలిప్యాడ్ నిర్మించుకోవడం అన్నిటికీ ప్రజల సొమ్మే. వాళ్ళ ఇంట్లో ఎలకలు పట్టడానికి ప్రజల సొమ్మే, ఆయన ఎగపప్పులు తినడానికి ప్రజల సొమ్మే, ఆయన ఇంటికి గోడకి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రజల సొమ్మే, వాళ్ళ ఇంట్లో ఎలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రజల సొమ్మే. జగన్మోహన్ రెడ్డి గెలిచిన కొత్తలో ఏదో సీసీ కెమెరాలని, బాత్రూములని, ఆ మరమ్మతులని, 1 కిలోమీటర్ రోడ్డు అని చెప్పి ఒక 5 కోట్లు 6 కోట్లు బిల్లు విడుదల చేశారు. తర్వాత దాని మీద తీవ్ర విమర్శలు వస్తే, జగన్ ఇంటికి గవర్నమెంట్ సొమ్ము పెట్టడం ఏంటని చెప్పి విమర్శలు వస్తే అప్పుడు దాన్ని వెనక్కి తీసుకున్నారు, జీవోని వెనక్కి తీసుకున్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పనికి కూడా ప్రజల సొమ్మే. ఈవెన్ విదేశాల్లో ఉన్న తన పిల్లలకు రక్షణగా కొంతమంది సెక్యూరిటీని పెడితే వాళ్ళకు కూడా ప్రజల సొమ్మే. ఇక్కడి నుంచే జీతాలు చెల్లించినట్టు అక్కడ చెల్లించారు. అంటే విదేశాల్లో ఉన్న తన కూతుళ్లకు సెక్యూరిటీ కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల సొమ్ము నుంచే చెల్లించాడు. మరి ఇప్పుడు ఆ సెక్యూరిటీ ఉందా లేదా, జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులు చెల్లిస్తున్నాడా లేదా అనేది మనకైతే తెలియదు, కానీ అది పరిస్థితి. సో దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా మన దగ్గర ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి వార్త. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంటి వద్ద ఎలిప్యాడ్ కట్టారా లేదా అని చాలామందికి అనుమానం రావచ్చు. సో దానికే ఈ ఆధారం. హెలికాప్టర్ ట్రయల్ రన్ అని చెప్పి ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ హెలిప్యాడ్ని చూడండి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాకపోకల కోసం కృష్ణా కెనాల్ రైల్వే జంక్షన్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించింది. మంగళవారం సాయంత్రం గన్నవరం నుంచి వచ్చిన హెలికాప్టర్ 2 కిలోమీటర్ల పరిధిలో ఆకాశంలో 4 సార్లు చక్కెర్లు కొట్టి తిరిగి వెళ్ళిపోయింది. అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, సిఐ ఇదంతా పర్యవేక్షించారు. సరే, దాన్ని కాసేపు పక్కన పెట్టి డివైడర్ తొలగింపు. సో ఎలిప్యాడ్ నుంచి బయటకు వచ్చే ముఖ్యమంత్రి వాహన శ్రేణికి డివైడర్ అవరోధంగా మారింది. దీన్ని తొలగించాలని సీఎం భద్రతా సిబ్బంది మున్సిపల్ అధికారులకు సూచించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి నివాసం నుంచి పడమర వైపు బయటకు వచ్చే మార్గంలో
3 ఇళ్ళు తొలగించాలని నిర్ణయించారు. అంటే ఈ కాన్వాయ్ చాలా వేగంగా స్పీడ్గా బయటకు వచ్చేస్తుంటుంది కదా, ఆ సమయంలో రోడ్డు మీద డివైడర్ అడ్డంగా ఉందని తొలగించారు. సో దాని కాసేపు పక్కన పెడదాం. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంటికి బయట నుంచి వచ్చేటప్పుడు ఒక 3 ఇళ్ళు అడ్డం వస్తున్నాయంట. సో ఆ 3 ఇళ్ళు తొలగించాలని చెప్పి నిర్ణయించడంతో ఆ 3 ఇళ్ళు కూడా తొలగించారు. అంతేకాకుండా ఎలిఫెంట్ ప్రాంగణ ప్రాంతంలో 42 కుటుంబాలు ఉంటున్నాయి, వారిని కూడా తొలగించాలని అధికారులు నిర్ణయించారు. అత్యవసరంగా 12 ఇళ్లను వెంటనే తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపేందుకు కలెక్టరు అలాగే ఆర్డీఓ ఏదో చేస్తున్నారని చెప్పి వచ్చారు. సరే చూపారో వచ్చారో మనకైతే తెలియదు, కానీ 42 ఇళ్ళు అంటే మరి అసలు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరూ ఎందుకు అడ్డమవుతున్నారు నాకు అర్థం కాల. ఆయన కరకట్ట మీద ఇల్లు కట్టుకున్న తర్వాతే చుట్టూ ఎవరు ఉండకూడదని చెప్పి పేదల ఇల్లు మొత్తం తొలగించాడు. ఇప్పుడేమో ఎలిఫెంట్ పేరుతో తొలగించాడు. ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి వార్త. సో ఎందుకు బయట తీయాల్సి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఎలిఫెంట్ కోసం ఖర్చు పెట్టిన ఖర్చు అక్షరాల 8.6 కోట్లు. కాబట్టి ఇప్పుడు అసలు ఎలిఫెంట్ నిర్వహించారా లేదా అనే వార్త గురించి అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది. బహుళ అంతస్తుల భవనాల్లో వారందరికీ కూడా అంటే ఇక్కడున్న పేదలందరినీ కూడా తరిమేయాలి. జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీగా ఉన్న సిబ్బందికి మొత్తానికి కూడా బహుళ అంతస్తుల భవనాలు కేటాయించాలి. దానికోసం మళ్ళీ ఆ పక్కన బిల్డింగులు ఎవరైనా అద్దులుకుంటే మళ్ళీ వాళ్ళని ఖాళీ చేయించాలి. ఎందుకంటే సిబ్బంది దగ్గరలో ఉండాలి, దూరంగా ఉండటం కుదరదు. ఆ దగ్గరలో ఉన్న బిల్డింగుల్లో ఎవరైనా అద్దులుకుంటే వాళ్ళని ఖాళీ చేయించి అందులో వీళ్ళని పెట్టాలి. అంటే జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఎలాంటి పనులు చేసేవాడు అంటానికి ఇది ఉదాహరణ. దీని మీద టీడీపీ అయితే విమర్శనాస్త్రాలు సంధించింది, ఒకసారి చూద్దాం. సో ఇది ఎలిఫెంట్ ఖర్చు పేరిట జగన్ రెడ్డి జల్సాలు 2014-19 మధ్య ఇలాంటి వాటికి సంబంధించి చేసినటువంటి మొత్తం ఖర్చులు 5 ఏళ్లకు గాను అంటే 2014-19 అంటే 5 ఇయర్స్కి గాను పెట్టిన ఖర్చులు 15 లక్షలు అయితే జగన్మోహన్ రెడ్డి 2019-24 5 ఏళ్లలో పెట్టినటువంటి ఖర్చులు 8.6 కోట్లు. అంటే చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి తేడా ఏంటనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దీన్ని తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో అయితే పోస్ట్ చేసింది. దానికి సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్న దానికి సంబంధించి మరొక పోస్టర్ కూడా విడుదల చేసింది. అలనాటి విర్రవీగుడు ఖర్చు 8.60 కోట్లు, 45 కుటుంబాలకు అధికార వేధింపులు. రోడ్ల మీద జనం మధ్య తిరగాలంటే జగన్కు భయం, సీఎంగా ఉన్నప్పుడే 8.6 కోట్లు జనం డబ్బుతో తన కోసం ఒక హెలిప్యాడ్ కట్టేసుకున్నాడు. ఇళ్ల నుంచి బయటకు వస్తే అడ్డొస్తున్నాయని ఒక 3 ఇళ్లను కూల్చేసాడు. నేను చెప్పా కదా, సీఎం కాన్వాయ్ బయటకు వచ్చేటప్పుడు అడ్డంగా ఉన్నాయి ఆ కార్నర్లో ఒక 3 ఇళ్ళు తీసేయాలని తీసేశారు. ఎలిఫెంట్ దగ్గరగా ఉన్న 42 కుటుంబాలను అక్కడి నుంచి తరిమి కొట్టాడు. అది అధికారులు చెప్పింది, మనం చూసిందే. ఎలిఫెంట్ దగ్గర ఉన్నటువంటి డివైడర్ను కూడా తీయించేశాడు. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఆ కారులు బయటకు వస్తున్నప్పుడు డివైడర్ అడ్డంగా ఉందని చెప్పి డివైడర్ని తీయించేశాడు. సో ఇలాగా మొత్తంగా ఇది ఇది మనం ఇందాక ఏదైతే పేపర్ క్లిప్ చూసామో దాన్ని ఆధారంగా చేసుకుని ఇలాగ ఒకటైతే వేయడం జరిగింది. అందుకనే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు జల్సాలు రాయడం అన్నాము అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి ఖర్చు కూడా ప్రజల సొమ్ము. సరే, ప్రజల సొమ్ము తినటమే కాకుండా ప్రజలను ఇబ్బంది పెట్టడం. 42 కుటుంబాలను అక్కడి నుంచి తీసేయడం కానివ్వండి, 3 కుటుంబాలను అక్కడి నుంచి ఇల్లుతో సహా లేపేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా చిన్న విషయాలేం కాదు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అందుకనే ఇక్కడ రాశారు చూడండి, జగన్కి రోడ్ల మీద తిరగాలంటే భయం. అక్కడ ప్రజలు ఉన్నా లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నా జగన్మోహన్ రెడ్డి తిరగడు, కేవలం పరదాలు కట్టుకుని మాత్రమే తిరుగుతాడు. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో వచ్చిన బిరుదేంటి? పరదాల ముఖ్యమంత్రి. అంటే చుట్టూ పరదాలు కడితేనే కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళడు. సాధారణంగా ఎవరైనా సరే తాను ప్రజల మధ్యలో ఉండాలని కోరుకుంటాడు. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల మధ్యలో ఎలా, ఈవెన్ ప్రధానమంత్రి కూడా ప్రజల మధ్యలో నుంచి వెళ్తాడు. సరే, సెక్యూరిటీ ఎక్కువ ఉంటే ఉండొచ్చు, ప్రజల మధ్యలో నుంచి వెళ్తారు, ఆయనకి ఏమీ తెరలు కట్టట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలంటే మీరు చూసే ఉంటారు, చుట్టూ బారికేడ్లు కడతారు, పక్కనాటికి తెరలు కడతారు, వైట్ క్లాత్లు కట్టేస్తారు. అందుకనే జగన్మోహన్ రెడ్డికి పరదాల ముఖ్యమంత్రి అని బిరుదు వచ్చింది. అమరావతి రైతులు ఎక్కడ ఏ రాయి చుడతారో లేకపోతే ఇంకో ఎక్కడ పేడ చుడతారో అని చెప్పి అమరావతి రైతుల ముందు పోలీసుల చేతిలో వల్లబెట్టి కాపలా గాయించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డికి ఉంది. సో మొత్తంగా ఏది ఏమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఎలిఫెంట్ కోసం పెట్టినటువంటి దాదాపుగా 9 కోట్ల రూపాయల ఖర్చుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఈ ఖర్చుకు సంబంధించి తీవ్ర దుమారం ఎరుగుతుంది. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి లేదా పార్టీ వర్గాలు కానివ్వండి ఈ ఎలిఫెంట్ ఖర్చు మీద ఇప్పటివరకు స్పందించాలా, ఇప్పటివరకు సమాధానం ఇవ్వాల. తెలుగుదేశం పార్టీ అఫీషియల్గానే ఆ ఆధారాలన్నీ బయటపెట్టి ఆ జీవోలన్నీ బయటపెట్టి పోస్టులు వేసినప్పటికీ కూడా వైసీపీ నుంచి ఒక్కడు కూడా ఖండించాలి. ఎందుకంటే అది నిజం కాబట్టి. జీవోలు అబద్ధం చెప్పవు కదా, జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పిన జీవో అబద్ధం చెప్పడుగా. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి జల్సాల పేరుతో ప్రజల ఖర్చును దోబరా చేశాడని సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.